భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో అసలు శ్రమంతా తమ ప్రభుత్వానిదేనని వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కేవలం పక్కదారిలో క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వైసీపీ హామీలోనే విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగాయని, ఇప్పుడు కూటమి నేతలు తమ ఖాతాల్లో వేసుకోవాలని చూడటం తగదని విమర్శించారు. అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకుంటే పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు దోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నా అంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ముగ్గురు మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, నాలుగో వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు, తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, నలుగురు